నిజాంపట్నం పంచాయతీ పరిధిలో శనివారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, టీడీపీ నేత అనగాని శివప్రసాద్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ బొమ్మిడి రామకృష్ణ, టీడీపీ నిజాంపట్నం మండల అధ్యక్షుడు దండుప్రోలు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సుపరిపాలనలో తొలడి అనే కార్యక్రమంలో భాగంగా మా నిజాంపట్నానికి సంబంధించి 44, 45, 46, 47 సుమారుగా 5 బూతుల్లో సుపరిపాలన తొలడి అనే కార్యక్రమాన్ని చేయడానికి ఇచ్చేసినటువంటి నూతనంగా ఎన్నుకోబడినటువంటి మా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు దండుప్రోలు వెంకటేశ్వరరావు గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన పెద్దలందరూ బిక్షాల గారికి, దండుప్రోలు నాగేశ్వరరావు గారికి, మరి మైనార్టీ సేవల అధ్యక్షుడు ఇమ్రాన్ గారికి, ఎస్సీ సెల్ అధ్యక్షులు మోసపర్ వెంకటరమణ గారికి, అట్లాగే రైతు విభాగ కన్వీనర్ షేక్ మేరా గారికి, అలాగే బాగుపాలెం పట్టణ ప్రెసిడెంట్ అయినటువంటి ఇలానే గారికి, పెద్దలు మన మాజీ సర్పంచ్ గారు అయినటువంటి కొత్తగూడ వాసుదేవరావు గారికి, నందిపై నాగేశ్వరరావు గారికి, ఫారూక్ జన్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సుపరిపాలన తొలడిగిన కార్యక్రమంలో ప్రభుత్వం రాకముందు ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా అమలు జరుగుతున్నాయి. జరిగే విధానంలో ప్రజలందరికీ అర్హులైనటువంటి పేద ప్రజలందరికీ కూడా అందుతున్నాయా అందట్లేదా, ప్రభుత్వం యొక్క పని విధానం ఎలా ఉంది అనే దాని మీద రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త నాయకులందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకొని ఈ సంక్షేమ ఫలాలన్నింటినీ కూడా వాళ్ళకి అందే విధంగా తెలిసి షేర్ చేయడం అనేది భాగం. ప్లస్ ప్రజల నుంచి ఏదైతే సమస్యలు మీరు తీసుకుని మళ్ళీ మన ప్రీతమ నాయకులైనటువంటి అనగాని సత్యప్రసాద్ గారి ద్వారా వారు ప్రత్యేకించి నిజాంపట్నం మండలం మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి మీరు ఎక్కడా కూడా నిర్లక్ష్యం వహిస్తే బాగుంటుంది. అందరూ కలిసికట్టుగా మండలంలో ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా తెలుసుకొని మా నోటీసులు పెట్టినట్లయితే ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చేసి మళ్ళీ ఈ 4 సంవత్సరాల్లో ఎవరు చేయని విధంగా మనం అభివృద్ధి చెందుతూ చేయాలనే ఆలోచనతో ఆయన మమ్మల్ని అందరం ముందు పంపించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మేము కూడా ఈరోజు ఆ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నందుకు మా అందరికీ చాలా సంతోషం, మాకు కూడా చాలా ప్రత్యేకంగా